హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేసి నేనైతే రవ్వ కేసరి అయితే చేశాను. ఇది వచ్చేసి మనకి 1 కేజీ. ఈ 1 కేజీకి ఎంత క్వాంటిటీ చక్కెర కావాలి, నెయ్యి ఎంత కావాలి అన్నీ కూడా నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి వినాయకుడి మండపంలో ఎక్కువగా నైవేద్యాలు అయితే పెడతా ఉంటాం కదా. రవ్వ కేసరి కేజీ కానీ, హాఫ్ కేజీ కానీ ఇలా అయితే మనము పెడతా ఉంటాము. ఎంతెంత వాటికి ఎంత క్వాంటిటీ ఇవ్వాలి ఏంటి అనేది కూడా నేను వీడియోలో అయితే చక్కగా అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇప్పుడు ముఖ్యంగా కూడా ఈ 9 రోజులు కూడా మనకి నైవేద్యాలతోనే వినాయకుడి కడుపు కానీ మన కడుపు కూడా నిండిపోతుంది అంటారు. నిజమే. ఎందుకంటే ఎక్కువగా నైవేద్యాలు పెడతా ఉంటాం కదా. ఎక్కడ చూసినా కూడా వినాయకుళ్ళు నైవేద్యాలే ఉంటాయి. సో ఎక్కడ కూడా మనకి రవ్వ కేసరి అనేది గడ్డ కట్టకుండా అండ్ ఉండలు ఉంటాయి కదా, ఉండలు కట్టకుండా సింపుల్గా అయితే ఇలా చేసుకున్నామంటే ఎక్కడ కూడా ఉండలు అయితే కట్టదు. దీనికి ఏమేం కావాలి ఏంటి అనేది కూడా నేను సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. సో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనకి బాండీ ఉంటుంది కదా, అది కొంచెం మందంగా ఉన్నది తీసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మనకి కింద అనేది మాడకుండా అడుగు పట్టకుండా ఉంటుంది. దీంట్లో మనం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యితో పాటు సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం యాడ్ చేసుకుంటే మనకి రవ్వ కేసరి అనేది ఉప్మా లాగా గడ్డ కట్టకుండా వండితే ఉంటుంది. దీంట్లోనే కిస్మిస్లు, బాదం, జీడిపప్పు అన్నీ కూడా వేసుకుని ఎక్కువ వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ అనేది బాగుంటుంది రవ్వ కేసరి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలోనే చేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం అయితే నేను తీసి పక్కన పెట్టాను, మళ్ళీ మనం పైన గార్నిష్ చేసుకోవచ్చు అని చెప్పేసి. మొత్తం కూడా బాగా రెడ్ కలర్ కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నామంటే మనకి చక్కగా ఆ రవ్వ కేసరి ఫ్లేవర్ అనేది తింటున్నప్పుడు కూడా తగులుతుంది. ఇందులోనే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కేజీ తీసుకున్నాను. 1 కేజీ రవ్వ తీసుకున్నాను. 1 కేజీకి ఒక గ్లాస్ మనం కప్పు తీసుకున్నాం అనుకోండి, ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే 3 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేయాలి. సో అలా 2 గ్లాసులు ఉప్మా రవ్వ పట్టిందంటే మనకు వచ్చేసి ఇంకొక గ్లాసు మొత్తం 6 గ్లాసులు అయితే యాడ్ చేసుకోవాలి. అంటే ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ చొప్పున అయితే వేసుకోవాలి. ఇంకా మనకి ఉండలు కట్టకుండా కూడా గట్టిగా అయితే తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం స్ట్రాంగ్గా అయితే బలం పెట్టే తిప్పాలండి, ఎందుకంటే ఇది ఉప్మా రవ్వ కదా. దీంట్లోనే చక్కెర అయితే యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 1 కేజీ రవ్వ కదా, 1 కేజీకి 1 కేజీ చక్కెర వేసుకుంటేనే టేస్ట్ అనేది తియ్యగా అనేది ఉంటుంది. ఇంకా మీకు తీపి ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. దీంట్లో ఇంకా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఎందుకో ఫుడ్ కలర్ అయితే అంతే వేయాలనిపించదు ఎందుకో, అందుకే నేను ఫుడ్ కలర్ అయితే స్కిప్ చేసేసాను. మీకు వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా మనకి రవ్వ అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే అడుగున నెయ్యి అనేది రాసేసుకొని క్యాన్లోకి పెట్టేసుకున్నామంటే చక్కగా మనం ఇంకా గణపతి దగ్గరికి వెళ్ళినప్పుడు మూత తీసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా మొత్తం కూడా ఆ రవ్వ కేసరి అనేది ఇంకా దాంట్లో అయితే వేసేసుకున్నాను. ఇలా చేసుకున్నామంటే సింపుల్గా దేవుడికి నైవేద్యం పెడితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ టైంలో ఏదో ఒక వినాయకుడికి మనం కేజీ కానీ 2 కేజీలు కానీ మన ఇష్టం, మనం ఎంత కుదిరితే అంత చేయగలుగుతాము. అది పెట్టుకున్నామంటే చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. దేవుడికి నైవేద్యం పెట్టాము మనము అన్న హ్యాపీ అనేది కూడా ఉంటుంది కదా. సో అందుకే నేనైతే ఎలాగో పూజలో కూర్చుంటున్నాం కదా అని చెప్పేసి మేము కూడా చేసి పెట్టాను. సో ఫైనల్గా చూసారా రవ్వ కేసరి మనకి బాగా రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం నేను నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా రవ్వ కేసరి అయితే ఇలా చేసుకున్నానండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.